తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? అంటే కొద్దిగా అది పెట్టండి కదా హైడ్రో, దానివల్లనే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. తర్వాత అంతా బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇంకా గ్యాస్ కొద్ది దగ్గర వచ్చింది, కొద్ది దగ్గర రాలేదండి. అది అందరికి వస్తే జర బాగుంటుంది. వాటి వల్ల ఉపయోగం ఉందంటారా? చాలా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ ఇట్లా అందరికి ఎక్కువనే వస్తుంది కదా. లేని వాళ్ళకి ఇట్లా హౌస్ కోసం 3 lakhs 4 lakhs అట్లా ఇస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది అది. ఓకే. అయితే మీరు కేసీఆర్ ప్రభుత్వంలో పరిపాలన చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు. ఏ విధంగా అంటే ఇద్దరి మధ్యలో తేడా ఏం గమనిస్తున్నారు? అంటే ఆయనకి నాకు కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఆయన సీనియర్ కాబట్టి జర రైతులకు అది బాగా చేసింది, ఈయన కొద్దిగా బాగా చేయలేదు. దాని కొద్దిగా రైతులకు బాగా చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించండి, సంవత్సరం అయింది కదా. 6 గ్యారెంటీలు అన్నాడు, ఎన్ని గ్యారెంటీలు వచ్చినట్టున్నాయి? నీకేమైనా వచ్చిందా? మాకు వచ్చిందండి హోమ్ లోన్, దానికోసం ఇట్లా కొద్దిగా వచ్చింది, శాంక్షన్ అయింది. ఇప్పుడు ఇల్లు ఇట్లా శాంక్షన్ అయింది, ఇంకా రాలేదు. మొన్న వచ్చి రాసుకొని వెళ్ళారు. అది ఇట్లా వస్తే మొత్తం 4 అయిపోతాయి. ఇంకా టైం ఉంది కదా, ఇంకా నాకు 1 year నేను చేస్తుండే. ఇంకా 4 years ఉంది. 4 years తర్వాత ఇంకా మంచిగా అయితే ఇంకా నెక్స్ట్ ఇట్లా ఆయన గెలిచే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అన్న.